వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మాజీ డీసీఎంఎస్ చైర్మన్ కీర్తిశేషులు రాయల వెంకట శేషగిరిరావు కాంస్య విగ్రహావిష్కరణ అనంతరం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కేటీఆర్, ఖమ్మం జిల్లా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాకి 3 మంత్రులు ఉన్నారు కానీ అభివృద్ధి కనపడడం లేదని ఎద్దేవా చేశారు. ముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాని అభివృద్ధి చేయాలని కేటీఆర్ కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ముగ్గురికి పదవులు వచ్చినాయి కానీ ఈ జిల్లాకి ఏం జరిగిందో ఒక్కసారి దయచేసి 17 నెలల్లో మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ గారు పట్టుదలతో ఖమ్మం జిల్లా బాగుండాలి, ఉమ్మడి ఖమ్మం జిల్లా బాగుండాలని చెప్పి ఆ భద్రాద్రి సీతారామస్వామి పేరు మీద సీతారామ ప్రాజెక్టును కట్టి 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అద్భుతమైన కార్యక్రమాన్ని చేస్తే ఆ నీళ్లు మాత్రం వీళ్ళు నెత్తి మీద జల్లుకున్నారు. అదొకటే జరిగింది. ఇంకేమన్నా జరిగిందా అంటే హల్లికి హల్లి, సున్నకు సున్నా. కానీ ఎన్ని మాటలు చెప్పారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇదే ఖమ్మం జిల్లాలో ఉన్న ఆ పెద్ద ఆయన డిప్యూటీ సీఎం గారు మన బట్టి విక్రమార్క గారు ఆయన చెప్పిన మాట, మధ్యలో గెలవడానికి కమల్ రాజ్ గారు ఓడించడానికి ఆ రోజు ఎన్నెన్ని పాటలు పడ్డారు, బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టారు, అఫిడవిట్ అని రాసినారు, దేవుడి దగ్గర పోయి ఆ అఫిడవిట్ పెట్టి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసినారు. అది మాత్రమే కాదు, కేసీఆర్ గారు ఎంత ఇస్తే అంతకు 2 ఎక్కువ ఇస్తామని చెప్పి నోటికొచ్చిన వాగ్దానాలు చేశారు. అప్పుడు అడిగినారు చాలా మంది ఖమ్మం జిల్లాలో పెద్దలు, విలేకరులు, మిత్రులు,